మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఇప్పటి వరకు మీరు చాలా రకాల సమాధులు చూసుంటారు. అవి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అలా అది మనుషులకు కట్టే సమాధులు, మనుషుల శ్మశానాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రత్యేకంగా కుక్కల సమాధులు అయితే మాత్రం దాదాపు 100కు పైగా విశాఖలో ఉన్నాయి. ఆ చోటు మీకు ఈరోజు నేను చూపించడానికి తీసుకెళ్తున్నాను. నాతో పాటు రండి. కుక్కల సమాధులు ఉండే ప్రాంతానికి అయితే వచ్చేసాం. రండి. ఇక చూడొచ్చు, ఇవే సమాధులు. ఏదైతే మనుషులకి కట్టే సమాధులు ఇప్పటి వరకు చూసాము, ఏదైతే జంతు ప్రేమికులు కుక్కల కోసం కట్టే సమాధులు అయితే మాత్రం సమాధుల దగ్గరికి వచ్చాం. మరి ప్రతి ఒక్క సమాధిని మనం చూడొచ్చు క్షుణ్ణంగా. ఏదైతే వాళ్ళ ప్రేమని, ఏదైతే జంతువులపైన ఉన్న వాళ్ళ ప్రేమని నిరూపించుకోవడానికి వాటికి సపరేట్ సమాధులు కట్టి వాటికి అంటే వాటి ఫోటోలు కూడా ఇక్కడ శిలాపలకల మీద వేసి వాళ్ళ ప్రేమను చాటుకునే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. నేను కుక్క పెంచుకోను సార్. మా కుక్క చనిపోయింది. ఇక్కడ సమాధి చేయడానికి వచ్చాను సార్. అంటే సమాధి ఇక్కడ మీరు చేయడానికి వచ్చారు? ఇక్కడ మా కుక్కని పోర్చడానికి సమాధి కట్టించుకోవడానికి వచ్చాను. అంటే సమాధి అసలు కట్టడానికి ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర? మన దగ్గర అంటే ఒక 20,000 అవుతుంది సార్. సమాధి కట్టడానికి దాదాపు 20,000 రూపాయలు. మన మెటీరియల్ ఇక్కడ మన గవర్నమెంట్ గారు ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ మన మెటీరియల్, బోర్డు, పలక గిలక అన్ని తీసి మనం తెచ్చుకోవడం మనకు 20,000 రూపాయలు పెట్టి నువ్వు సమాధి ఈ రోజు ఇక్కడ కట్టిస్తున్నావు. 20,000 రూపాయలు. ఏదైతే మీ కుక్క పేరేంటి? బిట్టు సార్. నా కొడుకులా పెంచుకున్నాను. ఎన్ని సంవత్సరాలు పెంచావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పెంచావు. 5 సంవత్సరాలు పెంచిన బిట్టు చనిపోయినప్పుడు నీకు ఎటువంటి ఆవేదన కలిగింది? నా ఆవేదన చాలా దారుణం ఉందండి. నేను చాలా బాధపడిన వీడియో కూడా ఉంది, మీకు పంపిస్తాను, పెడతాను వాట్సాప్ లో. చాలా నేను పిల్లలు చనిపోయిన కంటే ఎక్కువగా బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు అది ఒక కొడుకులాగా పెంచాను. దాన్ని పెంచి దాన్ని పనిపదాన్ని నేను 15 రోజులు నేను బోనం కూడా సరి చేయట్లేదు. ఇవాళ 15 రోజులు అయింది సార్. 14వ తారీఖు చనిపోయింది. అది నాకు ఒక ఇంట్లో ఫ్యామిలీ నెంబర్. నాకు పెద్ద కాదు సార్, అది మా ఫ్యామిలీ నెంబర్ సార్. మీ ఫ్యామిలీ కూడా దానికి నేను ఒక ఫ్యామిలీ నెంబర్ లా చూసాను. అంటే ఇక్కడ కుక్కల సమాధులు కడతారు, కుక్కలు ఇక్కడ పూడిస్తారని మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆయన చెప్పారండి. ఇక్కడ ఉన్న పూడ్చిన ఆయన ఒక ఆయన మనకి తెలియపరిచారు. అంటే మీ ఛానల్ అంతా చూసాను, యూట్యూబ్ ఛానల్ పెడతారనేసి. అప్పుడు వచ్చి ఇక్కడ సమాధి చేయిస్తాను. అంటే మీకు రాగానే ఇక్కడ ఎవరిని సంప్రదించారు? అసలు ఇక్కడ స్టాఫ్ ఉంటారండి, కుర్రోళ్ళు. వాళ్ళు సంప్రదించి ఇలా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు బాబా అనేసి అన్నారు. సరే, అమౌంట్ ఏం కట్టాలంటే అమౌంట్ ఏం అవసరం లేదు, ఎవరైనా ఫ్రీగా చేసుకోవచ్చు, మీరు ఒప్పుకుంటే మీకు సమాధి కట్టుకోవచ్చు అనేసి మనకి చెప్పారు. పూడ్చడానికి ఆ రోజు మీకు మొదట ఎంత తీసుకున్నారు? ఆ రోజు ఏదో కుక్కను 200 రూపీస్ ఏదో మందుకి ఇచ్చామండి. ఆయన 500 ఇస్తే ఆయన వద్దు సార్ నాకు చాలు 200 చాలు అనేసి ఆయన 200 తీసుకున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ దాదాపు ఇప్పుడు సమాధి కట్టడానికి 20,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టి, దానికి ఓన్లీ పలక, గ్రానైట్ పలక 4,000 సార్. అదే మెటీరియల్ గిటీరియల్ అన్నిటికీ ఒక 25,000 అవుతుంది. మన కుర్రలకు అలాగే 3,000 4,000 అవుతుంది. అంటే ఇప్పుడు సమాధి మీరు కట్టించాలి అని బలంగా ఎందుకు అనుకున్నారు అసలు? బిట్టుకి నేను దాన్ని ఒక ఫ్యామిలీ నెంబర్ సార్. నాకు ఒక పెద్ద కొడుకు అంటే నేను ఎప్పుడైనా నాకు పెద్ద కొడుకులా చూసాను దాన్ని. పెట్స్ కి నేను బాగా లోతట్టుగా లవర్ అయిపోయింది సార్. దాన్ని అలాగా నా కోసం అది నా వెనకాల ఉండేది. అది వాకింగ్ కానీ దానివల్ల నాకు కొంచెం మైండ్ ఫ్రీ అయిపోయింది. నేను నాది బోల్ టెన్షన్ మీద దాని దగ్గరకు వస్తే నా టెన్షన్ అన్ని ఫ్రీ అయిపోయి నేను నా వ్యాపారం కలవరికి నేను నార్మల్గా వెళ్ళిపోయాను. ఏదైతే సమాధి నిర్మిస్తున్న కార్మికుడు మనతో పాటు ఉన్నాడు. అసలు పూడ్చడానికి, ఈ సమాధి కట్టడానికి వారు ఎంత తీసుకుంటారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నీ పేరేటమ్మా? నా పేరు తోటి. అసలు తోటయ్య, ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైతే కుక్కలు తీసుకొస్తారో పూడ్చడానికి మీరు ఎంత తీసుకుంటారు? సమాధి కట్టడానికి ఎంత తీసుకుంటారు? 20,000 రూపాయలు. అంటే ఎటువంటి సమాధికైనా 20,000 అవుతుందా? బడ్జెట్ ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది బాగా కావాలంటే మామూలుగా కట్టమంటారు కదా, దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా ఇటుకలు పే చేసి కట్టడం అంటే తక్కువ అయిపోతుంది. కానీ ఇటుకలు పే చేసి దిమ్మలా కట్టి దానికి టైల్స్ అంటించి ఇవన్నీ చేయాలంటే 20,000 దాకా అవుతుంది. 20,000 అంటే అది సమాధి కట్టడానికి ఎంత టైం ఎంత సమయం పడుతుంది? 2 రోజులు సమయం పడుతుంది. అంటే సమాధి కట్టేటప్పుడు మీరు ఎవరైతే తీసుకొస్తారో
ఓనర్ ని కూడా పక్కన పెట్టుకొని కడతారా, లేకపోతే మీకు కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంటారా? కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్ళిపోతారండి. కొంతమంది ఓనర్ దగ్గర ఉంటారండి, నాకు అలా కావాలి ఇలా కావాలని చెప్తుంటారు. కొంతమంది కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినా సరే వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకునే సరిగా నీట్ గా ఉండాలి, అలాగ ఉంటది. మేము 2 days టైం తీసుకుంటాం, 2 days లో పూర్తి ఇచ్చేస్తాం. అంటే సమాధి కట్టిన తర్వాత ఇప్పుడు మరి మీరు అన్నారు కదా రకరకాలుగా, అంటే ఎటువంటి సమాధులు కట్టిస్తుంటారు? అంటే మామూలుగా మన సమాధులు చూడొచ్చు, ఇటుక బెడ్డలతో కట్టుకుంటారు, దానిపైన గ్రైనేట్ వేసుకుంటారు. గ్రేట్ టైల్స్ వేస్తారు కొంతమంది అండి. టైల్స్ వేస్తే 2 రోజులు టైం పడుతుంది, గ్రేట్ వేసేస్తే 2 రోజులు టైం పడుతుంది. అంటే ఈ రోజు బ్రిక్ వర్క్ కంప్లీట్ అవుతుంది, రేపు టైల్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది. టైల్స్ వర్క్ తోడు వాళ్ళు ఒక డిజైన్ బొమ్మ తెస్తారు, డాగ్ ఆ బొమ్మ అంటించి వెళ్ళిపోతాం. దానికి మీరు రోజుకి ఎంత తీసుకుంటారా కాంట్రాక్ట్ పద్ధతిలో? తో పాటు 20,000 తీసుకుంటాం. మెటీరియల్ మేము తెచ్చుకుంటాం, 20,000 తీసుకుంటాం. డైలీ వేర్ తీసుకోవాలంటే లేబర్కి మేస్త్రి కలిపి 3,000 తీసుకుంటాం. చూసాం మనం ఏదైతే ఆ పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళ ఆవేదన మనం చూసాము. ఇప్పుడే ఒక సమాధి దగ్గర కూడా వెళ్ళొచ్చాము, అది పూడుస్తున్నారు. అది పూడ్చినప్పుడు ఆయన ఆవేదన చాలా, ఏదైతే నా కుక్కని దాదాపు 5 ఏళ్ల పాటు పెంచుకున్నాను, దాని చనిపోయిన తర్వాత నేను చాలా ఆవేదన చెంది అసలు దీన్ని ఎక్కడ ఖననం చేయాలా అని ఆలోచిస్తే అడిగినప్పుడు నాకు ఈ ప్లేస్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ చూపించారు. ఆయన చూపించి ఇక్కడికి వస్తే పూడ్చడానికి అయితే ఏమీ డబ్బులు తీసుకోలేదు, కానీ దాదాపు ఏదైతే సమాధి చేయడానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టాను అన్నాడు. అలాగే మరికొన్ని సమాధులు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడు డిఫరెంట్ పేర్లు, థింక్ డే, ఆ జుమ్మి, అలాగే మైటో మింత్రా, అలా చాలా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు చాలా అంటే కుక్కలకి ఏదైతే ముద్దుగా మనుషులకు పెట్టుకున్నట్టే వాళ్ళు కూడా పేర్లు పెట్టుకొని ఫ్లఫీ అలా చాలా, అంటే డోలీ అలా చాలా పేర్లు పెట్టుకొని చక్కగా, అంటే ఏదైతే మనుషుల్ని ఎలాగైతే ప్రేమిస్తారో మనుషులతో పాటు సమానంగా కుక్కల్ని కూడా ప్రేమించి ఇక్కడ సమాధులు అయితే కట్టుకొని వాళ్ళైతే మాత్రం నివాళులు అర్పించడం మనకు చాలా ఇదిగా ఉంది. ఈ ప్లేస్ అయితే మాత్రం విశాఖపట్నం సాగర్ తీరం, అయితే కైలాసగిరి రోప్వే డౌన్ లో ఉన్న సాగర్ తీరానికి ఆనుకొని ఈ ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం దాదాపు 100ల సంఖ్యలో ఏదైతే కుక్కల సమాధులు అయితే మనకి మాత్రం కనబడతా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.